కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి గొప్ప మేనిఫెస్టో ఇస్తామని చెప్పని ఈ రోజు దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం 12ంటికి అని చెప్పింది. 12 దగ్గర నుంచి సాయంత్రం 1, 2, 3, 4 గంటలు గడుస్తున్నా కూడా వారి మేనిఫెస్టో బయటికి రాదు. చివరికి సరే వచ్చింది మేనిఫెస్టో ఏంటంటే 2 ఫోటోలు కాస్త 3 ఫోటోలు కాస్త 2 ఫోటోలు. అంటే ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి. అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో, హామీలు ఇస్తున్నారో, ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు. నా ఫోటో ఇవ్వకండి, నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. సంబంధం లేదని అంటే ఈయన 1 గంటన్నర సేపు ఆడిన అబద్ధం ఆడకుండా కోసుకోలు మాటలు, అంటే జరగని మాటలు, అసత్యాలు, ఈ సొల్లు మాటల గంటన్నర సేపు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ గంటన్నర సేపు మాట్లాడింది ఏంటంటే కనీసం 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు, అరే 50 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్లు ముఖ్యమంత్రి చేశాడు, అనుభవం 5 ఏళ్ల అనుభవానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేశాడు? ఇదిగో 2019లో నా మేనిఫెస్టో, ఇదిగో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, దాంట్లో మేనిఫెస్టో మొత్తాన్ని చూపిస్తూ ఈ మేనిఫెస్టోలో ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది చేయలేకపోయాను. 99% నేను చెప్పిన హామీల్లో 99% అమలు చేశాను, 1% చేయలేకపోయాను. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అంటే రాష్ట్రానికి సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉంటాయి, నేను నా హామీల్ని నెరవేర్చడానికి నేను ఇచ్చిన మాటలు 99% హామీలు నెరవేర్చడానికి 71 కోట్ల రూపాయలు సంవత్సరం నేను ఖర్చు పెట్టాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజాయితీ గలవాడైతే 2014లో కూడా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి మేము ఒక మేనిఫెస్టో సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాం. ఆ మేనిఫెస్టో ఇదిగో, దాంట్లో మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం. ఎవరికన్నా ఇచ్చామా? కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం? ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడపిల్లకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామా? ఎంతమందికి చేశాం? డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. చేశామా? చేస్తే చేశామని. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతులు వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి, తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్లీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్లీ హామీలు ఇస్తున్నాం అని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్లు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఎన్ని మనం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే, ఇదిగో 2014లో ఆయన చెప్తాడు నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. 2014 నుంచి 19 దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు? సర్పంచ్ గాని పాలకవర్గం ఉండగా ఆ పాలకవర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్కు పెడితే మాత్రమే, వాళ్ళకి టిక్కు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు? ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు, నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడారు. ఏమిచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాశావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమైనా రాశావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయకుండా వేలమేయకుండా
మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా? ఎందుకు ప్రజలకు చెప్పరా? మీరు ఏం కావాలి మీకు? ఏంటంటే మమ్మల్ని ఏం ముద్రిద్దామని మీరు ముగ్గురు కలిశారు. అధికారం కోసమే కదా ఈ గడ్డి గడిచింది మీరు ముగ్గురు కలిసి. లేదంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయటానికి ఇందులో ఏమున్నాయి? ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది. మీరు ఎన్డీఏలో కలవటానికి 19లో తిట్టుకున్నారు కదా, మీరు తన్నుకున్నారు కదా, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని ఒకళ్ళు తిట్టుకున్నారు కదా ముగ్గురు కూడా. ఇవాళ ముగ్గురు ఎందుకు కలిశారు? మీకు మీరే ఒకరినొకడు దొంగ అన్నారు. ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు? ఏమన్నా అంటే మీకోసం కలిశామని జనాలను చూపిస్తున్నారు. ఈ జనం కోసం ఏముంది? ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్కటి ఉందా? ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తా అన్నాడు. అమ్మఒడి ఆయన 15,000 ఇస్తున్నాడు కాబట్టి నేను 20,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకో 5,000 పెంచి లేదా 3,000 పెంచి నేను కూడా చేయూత ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి 10,000, నేను 20,000 వేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులకి డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని 15,000 చేస్తాను. 10,000 వేస్తున్నాడు కాబట్టి వేట నిషేధ సమయంలో నేను 15,000 వేస్తాను. ఇవాళ ఒక్కటంటే ఒక్కటి 2014లో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా. ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం 90%, 10% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం. చెప్పే దమ్ముందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇదిగో నేను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఇది, నేను ఖర్చు పెట్టింది ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, రాబడి ఎంత, కాబట్టి నేను ఇంతకన్నా పెంచే అవకాశం నా దగ్గర లేదు, ఆదాయం లేదు. సంవత్సరానికి పెరిగితే బాగా గొప్పగా పెరిగితే 10% మించి ఆదాయం పెరగదు. సంవత్సరానికి పెరగనప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం? ఇవాళ జగన్ ఇచ్చిందే 71,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఈ పథకాల్లో ఎన్ని కష్టాలు పడి ఈ 71,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే ఇవాళ మీ మేనిఫెస్టో దగ్గర సంవత్సరానికి 2 లక్షల కోట్ల పైచీలకు డబ్బులు మీరు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. 5 ఏళ్ళు అంటే 2014లో 3 సెంట్లు స్థలం ఇస్తామని ఇవ్వకుండా ఇవాళ 2 సెంట్లు స్థలం ఇస్తామని బయలుదేరావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చాడు 31 లక్షల మంది కాబట్టి జనం గుండెల్లో నిలిచిపోతున్నాడు. అది జగన్ స్థలం ఇచ్చాడు అని చెప్పని ఇల్లు లేని వాళ్ళు చాలా మంది జగన్ గుర్తుపెట్టుకుంటారేమో అని భయంతో నేను 2 సెంట్లు ఇస్తా అంట. మరి పాత 3 సెంట్లు ఏంటి? ఆ 3 ఈ 2 కలిపి 5 ఇస్తావా? పాత 3 బాకీ ఏంటి? మరి బాకీ ఉన్నావు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా బాకీ ఉన్నావు కదా. డ్వాక్రా చెల్లెలకి 14,000 కోట్లు బాకీ ఉన్నావు కదా. నీ మూలంగా కళకళలాడుతున్నటువంటి డ్వాక్రా గ్రూపులు, నిత్యం పచ్చతోరణంగా ఉండేటువంటి డ్వాక్రా గ్రూపులు, పొదుపుతో డబ్బుతో విరాజిల్లుతున్నటువంటి డ్వాక్రా గ్రూపులు నీ మూలంగా నాశనం అయిపోయినాయి కదా. నువ్వు వస్తావని టీవీ పెడితే చాలు చంద్రన్న వస్తాడు, మన బాకీ కడతాడు, అప్పులు కట్టబాకండి, మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా గ్రూపులన్నీ. ఎవడ బాకీ కట్టలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ దొంగ హామీలు. పోనీ ఎలా ఈ హామీలు ఇంత అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా, ఇదిగో నేను ఇచ్చిన హామీల్లో ఇవాళ ఇస్తా, మొన్న ఇచ్చిన ఇంత అయినాయి, ఈసారి నేను ఇది ఇవ్వగలను, ఈ రాష్ట్రం ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని చెప్పాడు కదా. నువ్వు కూడా చెప్పాలి కదా. ఇదిగో నీ మేనిఫెస్టో ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు 17,000 అమ్మఒడి ఇస్తానంటే నేను 20,000 ఇస్తానని చెప్పాను. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలో 15,000 ఇస్తాను. ఇది అమ్మఒడి అనేది తల్లికి, కానీ పిల్లల ఒడి కాదు. ఇది ఎంతమంది పడితే అంతమందికి ఇస్తా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు. ఇవాళ ఎక్కడిది డబ్బు? ఎంత అవుద్ది? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దొంగ నోట్లు ముద్రిస్తావా? వచ్చేస్తావా? 3 నోట్లు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అప్పు తేనని చెప్తున్నావు. అప్పు తేకుండా రాబడేది? రాబడి ఎంత? జీతభత్యాలకి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెన్షన్లు ఈ రోజుకి సుమారుగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా సంవత్సరానికి. ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు గానీ, రిటైర్ అయిపోయిన వాళ్ళ పెన్షన్లు గానీ 80,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పాత రోజుల నుంచి స్వాతంత్రం వచ్చి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి ఇవాళ దాకా ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు గాని, ఆ అప్పుల మీద బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు, వడ్డీలు గాని 55,000 కోట్లు అయి ఉన్నాయి ఉందా అని అడుగుతున్నాను. పలదు ఆదాయం లెక్కలు చూపించి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది. నేను సంవత్సరం ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను, అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను. ఇదిగో దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు.